హల్లెలూయా. చాలామంది మనం ఏమనుకుంటామంటే మన జీవితంలో కార్యాలు కొన్ని మాత్రమే జరుగుతాయి, కొన్ని జరగకపోవచ్చు. ఎందుకు అంటే కొన్ని విషయాలకి మనకి ఆ ఎబిలిటీ అంటే ఆ సామర్థ్యము నాకుందో లేదో, నిజంగా మేము ఆశీర్వదించబడిన వారమైతేనే అది మా జీవితంలోకి వస్తుంది. అది జాబ్ కానీ ఉద్యోగం విషయంలో కానీ, విజయాలు ఎక్కడ కోర్ట్ కేసెస్లో కానీ పోలీస్ కేసెస్లో కానీ, లేకపోతే ఏ ఒక సమస్య నుండి బయటపడతామో లేదో అన్న ఆలోచనలో ఉండిపోయి చాలా మంది విశ్వాసంని ఏం చేస్తారంట కోల్పోతారు. సో అందుకనే మనకి ఒక ప్రూఫ్ గా దేవుని ఒక మాట మన కళ్ళ ముందు ఉంటది. అదేంటంట పరిశుద్ధ గ్రంథం. ఈ యొక్క వాక్యములో జీవం కలిగి ఉంది. అంటే ఈ యొక్క జీవం ఏం చేస్తుందంట, మన యొక్క బ్రతుకుతున్న ఈ జీవితంలో ఏదైతే నాశనం అయిపోయిందో, ఏదైతే కాదు అని ఉండిపోతుందో అందులోకి వెళ్ళి ఈ వాక్యం ఏం చేస్తుందంట అంటే ప్రతి సమస్యకి ఒక మార్గం ఉంది అని తెలపడానికే ఈ వాక్యం మన ముందుంది. కాబట్టి ఈ వాక్యంని మనం నమ్మాలి, దీని ప్రకారంగా వేచి ఉండాలి, అంటే వెయిట్ చేయాలి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో మనం చూద్దాం. విశ్వాసం అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువై ఉన్నదంట. అంటే మనలో ఒక తెలియని ఒక ఆశ ఎక్కడైతే ఒక కోణాన ఉండిపోతుందో దాన్ని మనం విశ్వాసంగా ఏం చేయాలి, టర్న్ చేయాలంట. అంటే విశ్వాసంగా టర్న్ చేయడం అంటే ఏమిటి, దేవుడి పైననే నమ్మడము అనేది విశ్వాసంకి దారి చూపిస్తుంది. మరి ఎందుకు విశ్వసించాలి? ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి, నాకు ఒక మార్గం ఉంది అని ఎలా విశ్వసించాలి అంటే, అందుకే నేను మాట ఏం చెప్తుందంట, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అంట. ఇంగ్లీష్ లో చూస్తే నౌ ఫెయిత్ ఈజ్ ద సబ్స్టాన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్, ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. అంటే ఎవిడెన్స్ అంటే ఏంది, ఇట్స్ ఎ ప్రూఫ్ అన్నమాట. ఇది ఉంది, ఖచ్చితంగా ఉంది, ఇది నీకు జరుగుతుంది, ఇది ఖచ్చితంగా జరుగుతుంది, విడుదల జరుగుతుంది, మీకు ఖచ్చితంగా మీరు దీవింపబడతారు, ఖచ్చితంగా ఇది మీలో నుండి దూరం అయిపోతుంది, ఖచ్చితంగా ఈ శత్రువు నుండి మీరు విడుదల పొందుకుంటారు, అంటే ఖచ్చితంగా 100% జరుగుతుంది అనడానికి ఎవిడెన్స్ అంటే ఏంటంటే ప్రూఫ్ అంట. వాక్యం అనేది ఏదైతే కనబడనిదో ఉంటుందో దానికి ఒక వాక్యం ఏం చేస్తుందంట, ఎవిడెన్స్ గా కనపరుస్తుంది అంటే ఎస్ ఇది ఉంది. అందుకని చాలా మంది అనారోగ్యంతో ఉన్న వారికి ఇంకా నాకు ఆరోగ్యం రాదు, నేను బాగుపడను, స్వస్థత నాకు రాదు, నేను మరలా తిరిగి మళ్ళీ నేను ఎట్లాగా ఆరోగ్యంగా ఉంటానా లేదో అనుకుంటారు చాలా మంది. మనందరి జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే ఇంకా అది ఉండిపోతుంది, అది ఉండే పోతుంది, ఇంకా అట్లాగే ఉంటది అనుకుంటారు. కానీ దానిలో విడుదల విముక్తి ఉంది అనడానికి, అంటే విడుదల విముక్తి అనేది కనబడనిది మనకు. అది ఆ కనబడది దాన్నే మనం ఏం చేయాలంట, విశ్వసించాలంట. నిజంగా నాకు మంచి ఆరోగ్యం రాబోతుంది, నాకు గర్భఫలం దేవుడు ఇస్తాడు, ఉద్యోగం వస్తుంది, నేను మంచి సెటిల్ అయిపోతా, మంచి దీవింపబడతాను, నాకు మంచి పరిచర్య ఉంది, నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను. ఇప్పుడు నా ప్రజెంట్ సిచ్యుయేషన్ చూసి, ఇప్పుడు నా ప్రస్తుత ఈ కాలంలో వచ్చే ఈ శ్రమలు అంట ఎన్నదగినవి కావంట. సో దయచేసి అందరూ కూడా గమనించాలి, ఏంటంటే విశ్వాసముతో నిలబడిన ఏ మాట నువ్వు నమ్ముతావో ఖచ్చితంగా ఆ మాట నీ జీవితంలో కార్యముగా జరుగుతుందంట. కనుక సో దయచేసి ఎవ్రీడే యూ హ్యావ్ టు బూస్ట్ యువర్ స్పిరిట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యముతో నీ ఆత్మని ఏం చేసుకోవాలంట, ఎనర్జీ అంటే బలం తెచ్చుకోవాలి. మనుషుల మాటలు నీకు నిరుత్సాహపరుస్తాయి, మనుషుల మాటలను డిస్కరేజ్ చేస్తాయి, కానీ వాక్యం ఏం చేస్తాంట, నేను ఉన్నాను, నేను చేస్తాను, నేను విడిపిస్తాను, నీ యొక్క ద్వారం తెరవబడుతుంది, నీకు అన్ని జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. అందుకనే మోషేతో దేవుడు ఇక్కడ పాత నిబంధనలో చూస్తే మోషే నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని అంటాడు. కానీ ఎప్పుడైతే న్యూ టెస్టిమెంట్స్ కి వచ్చే వారికి ఒక వాక్యం ఏముంటుందంటే, అసాధ్యమైనది ఏది కూడా మీకు లేనే లేదు అంట. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ త్రూ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం ద్వారా సమస్తమును నువ్వు పొందుకునే సామర్థ్యం కలిగిన బిడ్డ. కనుక ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు, నాకు ఇది రాదు, కాదు, ఎవ్రీథింగ్ ఇట్ విల్ కమ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క శక్తి ద్వారా నువ్వు విశ్వసిస్తే ఖచ్చితంగా సమస్తం నేను పొందుకుంటావు. ఏది కోల్పోయిందో అది తిరిగి మరలా పొందుకుంటావు, ఏది రావాల్సిందో వాటిని కూడా పొందుకొని నువ్వు సాక్షిగా నిలబడతావు. కనుక నిరుత్సాహపడకండి, డిస్కరేజ్ అవ్వద్దు. దేవుని వాక్యం ఉన్నంత వరకు మీరు దీవింపబడుతూనే ఉంటారు, దేవుని వాక్యం ఉన్నంత వరకు మీరు ఆశీర్వాదం చూస్తూనే ఉంటారు, దేవుని వాక్యం ఉన్నంత వరకు మీరు దీర్ఘాయుష్ సమృద్ధిలోనే ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యము ఎన్నడూ నిర్ధకం కాకుండా ఉండదు అట, ఎప్పుడు కూడా ఫలభరితంగానే ఉంటుంది వాక్యము. వాక్యం ఏంటంటే ఆదియు అంతం ఆయననే. బ్రతికినంత కాలం ఈ వాక్యం పైన ఆధారపడండి, దేవుడి కార్యాలు, భయంకరమైన కార్యాలు, అద్భుతాలు మీరు పొందుకుంటారు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
ఫాదర్ థ్యాంక్ యూ జీసస్. లార్డ్ ఐ బ్లెస్ ఎవ్రీ వన్ ఫాదర్. దేవా ఇన్ని రోజుల వరకు అవిశ్వాసంలో బ్రతికి అలసిపోయి విసిగిపోయినారు ప్రభు. చిరాకు వస్తుందేమో వీరి జీవితంలో, కానీ యేసయ్యా నువ్వు ఉన్నావు అనడానికి ఒకే ఒక సాదృశ్యం, ఒకే మార్గం, ఒకే విశ్వాసం, ఒకే ప్రూఫ్ ప్రభా ఈ వాక్యం. యేసయ్యా అకార్డింగ్ టు హెబ్రూస్ 11:1 ప్రకారంగా నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపంగా ప్రభా ఇప్పుడు ఈ బిడ్డల జీవితంలో మీరు కార్యం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ప్రభా ఈ వాక్యం వింటున్నారో ఇప్పుడే వారి హృదయంలో ఉన్న ప్రతి బాధ నుండి సంతోషంగా మార్చబడును గాక, ప్రతి దుఃఖము నాట్యంగా మార్చబడును గాక, ప్రతి అంధకార క్రియలన్నీ కూడా లయపరచబడును గాక. నజరేయుడైన యేసయ్యా నీ పరిపూర్ణమైన శక్తితో, నీ పరిపూర్ణమైన బలముతో మీరు నింపండి దేవా. ఇప్పుడే నీ ప్రసన్నత, నీ శక్తిని కార్యంలోనికి నడిపింపచేయండి. అధికమైన నీ కృప, అధికమైన నీ విశ్వాసంతో నడిపింపచేసి కార్యములు కనపరిచే బిడ్డలుగా వీరిని లేవనెత్తి ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్యా నీ కృప కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్.